హలో వైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. సో ఈ ప్రోగ్రామ్ వచ్చేసి మనస్విని సెకండ్ ప్రోగ్రామ్. తన మేకప్ ఎలా వేసుకుంటుంది ఏంటి అనేది క్లియర్గా చూపిస్తాను. తర్వాత ఎలా ప్రోగ్రామ్ జరిగిందో కూడా చెప్తాను. సో ఫస్ట్ అయితే మేడం వాళ్ళ ఇంటికి వచ్చేసామన్నమాట. మా పాప గురువు గారి పేరు కిరణ్మయి గారు. సో వాళ్ళ ఇంట్లో మేకప్ అయితే అరేంజ్ చేశారు. సో మేకప్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ప్రోగ్రామ్కి అయితే వెళ్ళాము. ఫస్ట్ అయితే ఫేస్ మేకప్ తర్వాత డ్రెస్, హెయిర్ స్టైల్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ నేను మేకప్ వేయించే ముందే జడ వేసేస్తాను. అండ్ పారాని ఒక్కొక్కసారి ముందే పెడతాను, తర్వాత పెడతాను అనమాట. సో మనం పారాని ముందే పెట్టినా కూడా మేకప్ అంతా అయ్యేలోగా వాళ్ళు ఫేస్ని టచ్ చేస్తూ ఉంటారు. లాస్ట్లో పెడితేనే బెటర్ పారాని. ఇంకో విషయం ఏంటంటే హెయిర్ స్టైల్ ఫస్ట్ వేసేస్తే మనం మేకప్ పైన వెంటనే ఇంకా పైన బన్స్ కానివ్వండి, ఫ్లవర్స్, హెయిర్ యాక్సెసరీస్ అన్నీ కూడా పెట్టచ్చు ఒకదాని తర్వాత ఒకటి. మనకు సింపుల్గా ఉంటుంది. హెయిర్ స్టైల్లోనే మనకు చాలా డిఫరెంట్ హెయిర్ విగ్గుతో పాటు ఇంకా సవరంతో పాటు వేరేవి కూడా వస్తాయి కదా, అవి కూడా అటాచ్ చేసేస్తానమాట. సో తనకి చాలా రకాలు తీసుకున్నాను. ఫ్యూచర్లో మీకు అవి కూడా వీడియో రూపంలో చూపిస్తానమాట. సో ఇప్పుడైతే కంప్లీట్ ఐ మేకప్, ఇంకా లిప్స్టిక్, బింది ఇవన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి అవుతున్నాయి. ఫస్ట్ అయితే మనకు ఐ మేకప్ అయిపోతే ఒక 60% మేకప్ అయిపోయినట్టే అనమాట. మొత్తం ఫేస్ ఎక్స్ప్రెషన్ కానివ్వండి, మేకప్ లుక్ కానివ్వండి చేంజ్ చేసేది కంప్లీట్గా ఐబ్రోస్ అండ్ ఐస్. ఐ మేకప్ అయిపోతే మనకు కంప్లీట్ ఒక లుక్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో తనకి ఇక్కడైతే ఫస్ట్ ఐబ్రోస్తో స్టార్ట్ చేశారు. నేను తను ఎవ్రీ టైం మేకప్ వేసినప్పుడు అలా కూడా వీడియో షూట్ చేసి పెడతాను అనమాట. ఈ ప్రోగ్రామ్ తర్వాత చాలా ప్రోగ్రామ్స్ అయితే చేసింది. నేను చాలా లేట్గా పెడుతున్నాను వీడియోస్ అయితే. ఇక్కడ నుండి త్వరగా పెట్టడానికి ట్రై చేస్తాను. సో మనం మెయిన్ ఛానల్స్లో వీడియోస్ రాబట్టి ఇక్కడ కొంచెం లేట్ అవుతున్నాయి. షార్ట్స్ అయితే ఎప్పటికప్పుడు ప్రోగ్రామ్ జరిగిన నెక్స్ట్ డేనే షార్ట్స్ అయితే వచ్చేస్తున్నాయండి. బట్ ఈ మేకప్ ప్రోగ్రామ్ వీడియోస్ మటుకు చాలా లేట్ అయిపోతున్నాయి. సో ఇక్కడ నుండి అయితే లేట్ కాకుండా చూసుకుంటాను. ఎవ్రీ వీక్ ఒక వీడియో అన్న 2 వీడియోస్ అన్న వచ్చేట్టు చేస్తాను. అండ్ పాపతో కూడా ముద్రాసు అవన్నీ చెప్పిస్తూ ఇంకా డ్యాన్స్ స్టెప్స్ అవన్నీ కూడా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి షార్ట్స్లో అండ్ ఫుల్ వీడియోస్లో. సో రెగ్యులర్ అయితే ఫాలో అవ్వండి. ఇక్కడ నుండి అయితే రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఐ మేకప్ అయితే జరుగుతుందన్నమాట. ఐ పైన మొత్తం కాటిక అప్లై చేస్తున్నారు. అండ్ తర్వాత దీనిపైన పింక్ షేడ్ ఒకటి వస్తుంది, గోల్డెన్ కలర్ షేడ్ ఒకటి వస్తుంది. అండ్ మనకు ఐబ్రో కనపడకుండా మనకు ఫౌండేషన్ కానివ్వండి, క్రీమ్ కానివ్వండి అప్లై చేసేస్తే మొత్తం మనకు వాళ్ళు పెట్టిన ఐబ్రోసే కనిపిస్తాయి. నార్మల్గా అయితే డాన్సర్కి ఐబ్రోస్ కొంచెం పైకి, అది కూడా థిక్గా కనిపించే విధంగా పెడతారనమాట. ఇప్పటికే మీకు ఫస్ట్ వీడియో చూస్తే అర్థమై ఉంటుంది కదా. సో అలా పెట్టడం వల్ల వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి మంచిగా లుక్ అనేది వస్తుంది. మనకు ఐబ్రో పైననే పెడితే ఏంటవుతుందంటే కిందకి అయిపోతుంది. నెక్స్ట్ వాళ్ళకి ఐ పైన కూడా కలర్స్ అనేవి వస్తాయి. పింక్ కలర్ ఒకటి వస్తుంది, గోల్డెన్ షేడ్ ఒకటి వస్తుంది. దానివల్ల లుక్ అనేది కంప్లీట్గా చేంజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు కాటుకది అయితే వచ్చేసింది. కాటుకతో చేయాల్సిన మేకప్ అంతా ఇప్పుడు కింద వరుస పెడుతున్నారు. పైన ఇలా మనం పెన్సిల్తో షేడ్ ఇస్తాం కదా డ్రాయింగ్కి, అలా కాటుకని షేడ్ లాగా ఇచ్చారనమాట. తర్వాత వచ్చేసి కింద కాటుకలాగా నార్మల్గానే పెట్టినట్టు కాకుండా కొంచెం ఒక లేయర్ కింద వరకు వచ్చే విధంగా ఐ మేకప్ అయితే కంప్లీట్ అయింది. నేను వీలైతే పక్కన కూడా పిక్చర్స్ పెడతాను తనవి ఎలా ఉంటుంది, ఐ మేకప్కి ఎలా వస్తుంది అండ్ లిప్స్టిక్ వేస్తే ఎలా ఉంటుంది అనేది ప్రతి ఒక్కటి డీటెయిల్గా పక్కన అయితే పిక్చర్స్ వస్తూ ఉంటాయి. లిప్స్టిక్ వచ్చేసి డార్క్ రెడ్ కలర్ అయితే తీసుకొని దానిపైన కాటుకతోటే సన్నగా లేయర్ అనేది లిప్ లైనర్గా అప్లై చేస్తారనమాట. దానివల్ల లిప్స్ అనేవి చాలా హైలైట్ అవుతాయి. అండ్ పైన ఇప్పుడైతే గోల్డెన్ కలర్ షేడ్ అనేది ఇస్తున్నారనమాట.
ఇంకో విషయం ఏంటంటే నోస్‌కి కూడా డార్క్ స్కిన్ కలర్ ఉన్న క్రీమ్ అనేది ఫౌండేషన్ అనేది అప్లై చేస్తారు లైట్‌గా. నోస్ కూడా మనకు పొడుగ్గా కనిపించడానికి ఇలా ప్రతి ఒక్క చోట కూడా ఒక డీటెయిలింగ్ అనేది ఉంటుంది డాన్సర్స్‌కి అయితే. నెక్స్ట్ బుగ్గలకొచ్చేసి పింక్ కలర్ అనేది అప్లై చేస్తాననమాట. మొత్తం మేకప్‌కి అయిపోయాక సార్ కంప్లీట్ లుక్ అనేది మారిపోతుంది. ఇక్కడ చూసారంటే ఇన్ని రకాలు యూజ్ చేసి ఫేస్ మేకప్ అనేది జరుగుతుంది. సో మా పాపకైతే ఆల్రెడీ ప్రోగ్రామ్స్ ఏసింది కాబట్టి ఏమీ స్కిన్ ఎఫెక్ట్ కాలేదు ఇప్పటి వరకు కూడా. ప్రోడక్ట్స్ అన్నీ కూడా మంచివే యూజ్ చేస్తున్నారు. మేడం ఏపిచ్చే ప్రతి ఒక్క మేకప్ వాళ్ళు కూడా ప్రతి ఒక్క ప్రోడక్ట్ మంచిదే యూజ్ చేస్తున్నారు. స్కిన్‌కి అయితే ఎలాంటి ఎఫెక్ట్ పడలేదు. ఇంకోటి మేకప్ ప్రోగ్రామ్ అయిన వెంటనే నేను రిమూవ్ చేసేస్తాను వైప్స్ తోటి మొత్తం క్లీన్ చేసేసి. కాటుకని కూడా కొంచెం కోకోనట్ ఆయిల్ పెట్టేసి వైప్‌కి తుడిచేస్తే కాటుక కూడా వెళ్ళిపోతుందనమాట. ఇంకా ఎక్కువ సబ్బు పెట్టి కానియండి, ఫేస్ వాష్ పెట్టి కానీ రఫ్ చేయకుండా మనం కాటన్ని కోకోనట్ ఆయిల్‌లో ముంచేసి ఈ కొంచెం కాటుక పెట్టిన ప్లేస్‌లో ఇలా అంటే స్మూత్‌గా రిమూవ్ అయిపోతుంది. ఈ టిప్ అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ వైప్స్‌తో తుడిచినా కూడా వాళ్ళకి మంట పుడుతుందనమాట. వైప్స్‌తో ఉన్న లిక్విడ్ ఫేస్ పైన ఎక్కువగా వెళ్తూ అలా అని కొబ్బరి నూనె కూడా ఎక్కువగా పెట్టకూడదు. ఆయిలీగా అయిపోతుంది. సో లైట్‌గా అప్పటికప్పుడు చేసేసి వెంటనే ఫేస్ వాష్ అనేది చేసేయాలి. ఎక్కువ సేపు మేకప్ ఉన్నా కూడా తనకి ఎఫెక్ట్ అవుతుంది. అలా కాకుండా మనం ప్రోగ్రామ్ ముందు వేయించి ప్రోగ్రామ్ తర్వాత ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రిమూవ్ చేయడానికైతే ట్రై చేయాలన్నమాట మేకప్. సో మేకప్ ఎవరన్నా చేయిస్తున్నట్టయితే ఈ జాగ్రత్త తీసుకోండి. మా పాపకైతే అలానే చేస్తుంటాను. ఇప్పుడైతే బొట్టు పెడుతున్నానమాట. ఈ బొట్టు కింద వచ్చేసి ఇంకోటి వైట్ లైన్ వస్తుంది, అలానే బ్లాక్ డాట్ అనేది వస్తుంది. ఇప్పుడైతే మేకప్ అంతా కంప్లీట్ అయిపోవడానికైతే వచ్చేసిందనమాట. ఇంకా బొట్టు కింద వైట్ లేయర్ ఒకటి డిజైన్గా ఇస్తారు, అలానే బ్లాక్ కలర్ తోటి డాట్ అనేది పెడతారు మనకు కాటుకతోటే. మొత్తం కూడా మనకు లిప్ లైనర్గా బ్లాక్ కలర్ కాటుకతోటి వస్తుంది, అలానే ఐకి వస్తుంది, నెక్స్ట్ బొట్టు కింద, నెక్స్ట్ చిన్ దగ్గర ఒక డాట్ వస్తుందన్నమాట. సో ఇలా అయితే మేకప్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే కంప్లీట్ లుక్ అయితే మారిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ యాక్సెసరీస్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు కంప్లీట్ ఇది సెట్ లాగా అనమాట. పాపడి బిళ్ళ అండ్ సూర్యుడు, చంద్రుడు, హెయిర్ బన్స్ వచ్చేసి డబల్ బన్ వస్తుంది. ఒకటి సర్కిల్లో ఉంటుంది, ఇంకోటి హాఫ్ మూన్ లాగా ఉంటుందన్నమాట. రౌండ్ సర్కిల్ అయిపోయిన తర్వాత దానిపైన హాఫ్ మూన్ పెట్టేసి దానిపైన ఫ్లవర్స్ అనేవి వస్తాయి. ఒకటి రెడ్ ఫ్లవర్స్ వచ్చేసి మనకు జడ కింద నుండి జడ పైన ఒకటి అలా వచ్చేసి పైకి కడతారు. ఇప్పుడు చూపిస్తాను. సూర్యుడు చంద్రుడు అయితే అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి బన్స్ అనమాట. ఇది రౌండ్ బన్ ఒకటి, నెక్స్ట్ యూ పిన్స్ పెట్టేసి ఇలా పెడతారనమాట. ఒక 3-4 పిన్స్ పెట్టేస్తే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే ఇవి అస్సలు వెయిట్ ఉండవండి, పిల్లలకి ఇబ్బంది కావన్నమాట. ఇంకోటి దాని పైన పెట్టే బన్ ఏంటంటే మనకు ఇప్పుడు ఏదైతే సర్కిల్లో బన్ పెట్టారో దానికి పెడతారనమాట. ఇంకా హెయిర్కి ఏం టచ్ కాదు. తర్వాత ఫ్లవర్స్ వచ్చేసి వీటి పైన కట్టడం అయితే జరుగుతుందన్నమాట. మీకు ఒక వీడియోలో అయితే డ్రెస్ ఎలా ఉంటుంది, ఎన్ని పీసెస్ వస్తాయి అండ్ హెయిర్ యాక్సెసరీస్ ఎలా ఉంటాయి అనేది క్లియర్గా ఒక్కొక్క వీడియోగా పెడతాను. అవి కూడా క్లియర్గా చూపిస్తాను. కూచిపూడి డాన్సర్స్ హెయిర్ యాక్సెసరీస్ ఎలా ఉంటాయి అండ్ ఇంకా నగలు ఎలా ఉంటాయి, అలానే డ్రెస్ ఎన్ని పీసెస్ వస్తాయి, ఇవన్నీ కూడా ఫ్యూచర్లో మీకు అయితే క్లియర్గా వీడియోస్ అయితే పెడతాను. సో ఎవరికన్నా డాన్సర్స్కి అయితే యూస్ఫుల్గా ఉంటుందని ప్రతి ఒక్కటి కూడా నేను రికార్డింగ్ చేసి పెడుతున్నాను అనమాట. మా పాపది పెట్టడం అయితే కొంచెం లేట్ అవుతుంది, కానీ ఇక్కడ నుండి అయితే రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కటి తను డాన్స్ ఎలా నేర్చుకుంటుంది, తను ఏమేమి చేస్తుంది, ఇప్పటి వరకు ఎలా నేర్చుకోగలుగుతుంది, వాళ్ళ గురువుగారు ఎలా చెప్తారు అనేది అన్నీ కూడా ప్రతి ఒక్కటి వీడియో రూపంలో అయితే వస్తుందన్నమాట. సో ఇప్పుడైతే ఫ్లవర్స్ ఇందాక చెప్పాను కదా, జడ కింద నుండి ఒకటి, జడ పై నుండి ఒకటి వచ్చేసి ఇలా అయితే కడతారనమాట. బన్ను పైకి వచ్చే విధంగా అండ్ పైన వచ్చేసి వైట్ కలర్ ఫ్లవర్స్ బన్ను
కనిపించకుండా కవర్ అవుతుంది. ఓన్లీ పైన బన్ ఒక్కటే కనిపిస్తుంది. అండ్ ఒక్కొక్క ప్రోగ్రామ్‌కి అయితే మనకు పైన ఇంకోటి జ్యువెలరీ కూడా వస్తుందన్నమాట. ఫర్దర్ ప్రోగ్రామ్స్‌లో అవి కూడా పెట్టినప్పుడు చూపిస్తాను. సో ఇలా అయితే మనకు హెయిర్ స్టైలు, మేకప్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డ్రెస్ వేసిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇంకా మనకు నెక్ సెట్, వడ్డానము అవి మిగిలాయన్నమాట. నెక్స్ట్ రవీంద్ర భారతికి అయితే వచ్చామండి. తన ప్రోగ్రామ్ రవీంద్ర భారతిలో అయితే జరుగుతుంది. ఇంకా అక్కడ సెట్టింగ్స్ అవన్నీ ఉంటే అక్కడ కూర్చోబెట్టి కొన్ని ఫొటోస్ తీశాను. ఇది తన సెకండ్ ప్రోగ్రామ్ అనమాట. సెకండ్ ప్రోగ్రామ్‌కి రవీంద్ర భారతిలో ఛాన్స్ రావడం తన అదృష్టం అని భావిస్తున్నాం మేమైతే. చాలామంది డాన్సర్స్ కానివ్వండి, సింగర్స్ కానివ్వండి, రవీంద్ర భారతిలో పర్ఫార్మెన్స్ చేయాలని ఉంటుంది. తనకు సెకండ్ ప్రోగ్రామ్‌కే ఈ ఛాన్స్ రావడం అనేది లక్కీ అనుకోవాలి. వాళ్ళ గురువుగారికి థ్యాంక్ యూ సో మచ్, కిరణ్మయి మ్యామ్‌కి. సో నెక్స్ట్ వీడియోలో అయితే ప్రోగ్రామ్ ఎలా జరిగింది, అక్కడ ఏమేమి విశేషాలు అనేవి క్లియర్గా వచ్చేస్తాయి. ఆ వీడియో మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ తమిళనాడు వెళ్ళామన్నమాట. ఆ తమిళనాడు వీడియో కూడా వ్లాగ్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. అవన్నీ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సీ నెక్స్ట్.